మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నామం ఎంతో బలమైనది, ఎంతో విలువ కలది, ఎంతో ఘనమైనది. మోషే ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆహారమును ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు. ప్రార్థన వలన కలిగే విజయాలు ఎన్నో మనం చూసుకుంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రతిరోజు వాక్యం వింటున్నారు, దేవుని దీవెనలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు కూడా వచ్చిన వాక్యంతో మనం దేవునితో మాట్లాడుకుందాం. ఈ విధంగా మోషేని నాయకత్వంలో ప్రభు ఎన్నుకున్నాడు. నిర్గమకాండం మనం చూసుకుంటున్నప్పుడు 4వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల వరకు, నిర్గమకాండము 4వ అధ్యాయము 10 నుంచి 17 వరకు చూసుకుంటున్నప్పుడు ప్రభు నేను చెప్పిన పనులను నువ్వు చేయమన్నప్పుడు మోషే చెప్తున్నాడయ్యా, నేను ప్రజలతో మాట్లాడాలంటే నాకు నోరు మాంద్యం కలది, నేను చక్కగా మాట్లాడలేను, నాకు వాక్య చాతుర్యం లేదు, వాగ్దాటి లేదు, కనుక నేను మాట్లాడలేను, నేను చేయలేనని దేవునికి ఎన్నో సాకులు చెప్పాడు. 1 కాదు 2 కాదు, పలుమార్లు సాకులు చెప్తూ ఉన్నాడు. అయినా కూడా దేవుడు ఎన్నుకున్న బిడ్డని ఆయన విడిచిపెట్టాడు కదా. ఆయన చెప్పిన పని ఆయన చేయాల్సిందే, ఆయన చెప్పిన పని మనం చేయాల్సిందే. అందుకే యెహోవా దేవుడు పలుమార్లు బ్రతిమలాడాడు, అప్పటికీ వినకపోయాడు. నా వల్ల కాదు తండ్రి అని చెప్తున్నాడు, సాకులు చెప్తున్నాడు మోషే. కానీ మోషే దేవునికే ఇష్టమైన బిడ్డ కనుక అతను ఎన్నుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మనిషికి నోరిచ్చినది నేనే, మగవాడిగా చేసినది నేనే, చెవిటివాడిగా, చూపుగలవాడిగా, గుడ్డివానికి కళ్ళిచ్చినది నేనే, అన్ని చేసినది నేనే కదా, నువ్వెలా అనుమాన పడుతున్నావు? అన్ని చేయగల స్తమత నాకున్నది. అయితే ఇప్పుడు వెళ్ళు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నీ నోటికి తోడుగా ఉంటాను, నీ వెళ్ళు, నేను చెప్పినట్లు నీవేమనాలో నీకు చెప్తాను. అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభు దయచేసి ఇంకా ఎవరినైనా ఎన్నుకొని పంపించు. అప్పటికే మోషేకి ధైర్యం చాలట్లేదు. ప్రభు చెప్పాడు, మరి లేవి గోత్రికుడైన మరి నీ అన్న అహరోను ఉన్నాడు కదా, అతను పంపిస్తాను, అతను మాట్లాడతాడు, నీకు అతనికి నేను తోడై ఉంటాను, నీకేం మాట్లాడాలనుకుంటాడో అవన్నీ కూడా అతనితో